నమస్తే, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు. చిల్డ్రన్స్ డే అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్తూ ఉంటారు. కానీ ఆ చిల్డ్రన్స్ అంత దూరం వెళ్ళాలి అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. అది కేవలం పేరెంట్స్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. సో ఈ రోజు వంశీ తివారీ, మీ అందరికీ తెలిసిన పర్సన్, లిటిల్ జర్నలిస్ట్, తను ఈ పొజిషన్కి వచ్చింది అని అంటే దానికి కారణం వాళ్ళ పేరెంట్స్. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు సూర్యప్రకాష్ తివారీ గారు. నమస్తే సో. నమస్తే. ఎనీవేస్, కంగ్రాట్స్. మీ అమ్మాయి నిజంగా ఇన్ని అవార్డ్స్ గెలుచుకోవడం అనేది అసలు దానికి బ్యాక్ బోన్ మీరే. 101% ప్రతి పేరెంట్ మీలాగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే టు యువర్ డాటర్. థ్యాంక్ యూ. సార్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఎనీవేస్, కంగ్రాట్స్. ఏంటి చెప్పండి, అసలు మీ అమ్మాయిని ఎలా, అంటే జనరల్ గా పిల్లలందరూ అంటూ ఉంటారు మేము అదవుతాం ఇదవుతాం అని చెప్పి, తను ఎలా మీకు జర్నలిస్ట్ అవుతానని చెప్పింది, అసలు ఎలా జరిగింది ఆ స్టార్టింగ్ జర్నీ? ముందుగా అందరు చిల్డ్రన్స్కి, పేరెంట్స్కి హ్యాపీ చిల్డ్రన్స్ డే. అయితే వంశీ చిన్నప్పటి నుంచి, వంశీకి చిన్నపిల్లలు ఎక్కువగా కార్టూన్స్ చూస్తుంటారు, టీవీ చూస్తుంటారు. కానీ వంశీ మాత్రం అలాంటి ఇంట్రెస్ట్ లేవు. వంశీకి న్యూస్ చూడటం ఇష్టం, మ్యూజిక్ చూడటం ఇష్టం. ఇంకా ఒక ముఖ్య గుణం అంటే వంశీలో క్వశ్చన్ చేయడం, ప్రతి విషయంలో క్వశ్చన్ చేయడం. దాంతోపాటు ఈ సమాజంలో జరిగే సంఘటనలు టీవీ చూసి నాతో దాని మీద డిస్కషన్ చేయడం అది జరుగుతూ ఉండేది. కానీ ఎప్పుడైతే ఇది అన్లాక్ అయింది ఇండియా, అప్పుడు మేము వాకింగ్ చేసేటప్పుడు చూసింది వచ్చి చాలామంది రూల్స్ ఫాలో చేయటం లేదు. అయితే అప్పుడు కూడా క్వశ్చన్ అడిగింది, పప్పా ఇది వాళ్ళు రూల్స్ ఫాలో చేయటం లేదు ఎట్లా ఇది? నేను చెప్పిన క్వశ్చన్ అడుగుతాను, అవును అడుగుతా, చలో స్టార్ట్ చేద్దాం మనం వీడియో అని. అప్పటి నుండి వీడియో స్టార్ట్ చేసినాం మేము. అదే ధైర్యం వంశీది నేను చూసి వంశీని ఒక జర్నలిస్ట్గా మనం చేయొచ్చని ఆ జర్నీ స్టార్ట్ అయింది. అప్పటి నుండి వంశీ మోటివేషనల్ వీడియోస్, ఇన్స్పిరేషనల్ వీడియోస్ చేస్తూనే ఉంది. చాలామంది మోటివేషనల్గా ఏదైతే పనిచేస్తున్నారో, డాక్టర్ సూర్యప్రకాష్ ఓపెన్ హౌస్ నడుపుతారు, వాళ్ళ ఇంటర్వ్యూ, అజర్ మక్సూసి అన్నదానం చేస్తారు డైలీ, వాళ్ళది ఇంటర్వ్యూ. ఇలాంటి మోటివేషనల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటర్వ్యూస్, వాళ్ళ స్టోరీస్ మంచి చేస్తూనే ఉంది. దాంతోపాటు లోక్సభ ఎలక్షన్స్, తెలంగాణ ఎలక్షన్స్ కూడా మంచి కవర్ చేసింది. పెద్ద పెద్ద లీడర్స్ని ఇంటర్వ్యూ చేసింది, డైరెక్ట్గా వెళ్ళి క్వశ్చన్ అడగటం. ఆ క్వశ్చన్ అడిగే గుణం ఏదైతే ఉంది అదే వంశీని లిటిల్ జర్నలిస్ట్గా, యంగెస్ట్ జర్నలిస్ట్గా చేసింది. ఇంకా ముందు కూడా మంచిగా జర్నలిస్ట్గా చేస్తుందని నాకు నమ్మకం ఉంది. వంశీలాగా ప్రతి పిల్లవాడు దాంట్లో ఉన్న టాలెంట్ని పేరెంట్స్ గుర్తించాలి. ప్రతి పేరెంట్స్ నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు డాక్టర్ కావాలి, మన రిలేటివ్స్లో ఇలా ఉన్నారు, నువ్వు కూడా అట్లా కావాలి, నువ్వు ట్యూషన్ వెళ్ళు, నువ్వు కాలేజ్ వెళ్ళు, మొత్తం డే స్టార్ట్ 7 నుంచి రాత్రి 8 వరకు పిల్లాడు అదే చదువులోనే మునిగి ఉంటే మానసికంగా ప్రెషర్ వస్తుంది పిల్లలకి. చాలా సంఘటనలు మనం చూస్తున్నాం, సూసైడ్స్ కూడా జరుగుతున్నాయి పిల్లల్లో. అలాంటి స్థితి రాకూడదు ఎవరికి. అందుకే పేరెంట్స్ చిన్నతనం నుంచే పిల్లలకి మంచి సపోర్ట్ ఉండాలి. దాంట్లో ఏం టాలెంట్ ఉంది మన పిల్లవాడిలో, ఆ టాలెంట్ని ప్రోత్సహించాలి. ఆ టాలెంట్లో ఫ్యూచర్లో ఏం చేయగలుగుతారు, మ్యూజిషియన్ కానీ వేరే అదర్ యాక్టివిటీస్లో ఏదైతే చేస్తే దానికి సపోర్ట్ చేయాలి. కాదు నువ్వు ఇదే కావాలని ఒత్తిడి తెచ్చి ఒక పిల్లాడిని మానసికంగా అది హింసించడమే, నా మాటల్లో ఒక విధంగా హింసించడమే. ఇంకొకటి తివారీ గారు, రాజస్థాన్ అంటేనే దే ఆర్ వెరీ ట్రెడిషనల్, ఎస్పెషల్లీ లేడీస్. వాళ్ళు అసలు గోంగూర తీయరు, బయట వ్యక్తులను చూడడం కూడా చాలా కష్టం, నేను వాళ్ళ ట్రెడిషన్ ప్రకారంగా అయితే. బట్ హౌ కెన్ యూ ప్లాన్, అంటే అమ్మాయి లేడీగా మీ వైఫ్ కానీ లేకుంటే మీ సరౌండింగ్లో మీ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా అలా ఎలా అమ్మాయిని పంపిస్తున్నారు, ఎందుకు ఇవి అని ఏమన్నా వచ్చిందా మీకు? అలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు? అలాంటి ప్రాబ్లం అంటే ప్రస్తుతం చాలా మారిపోయింది సమాజం. కానీ రాజస్థానీ అయినా వేరే కాస్ట్లో అయినా ఒక ఉంటుంది భావన, ఈ ఒక ఆడపిల్ల ఈ పని చేయాలంటే ఎట్లా చేస్తుంది, ఈ పని చేయగలదా, జర్నలిస్ట్గా చేయగలదా, వేరే చేస్తుందా, ఎట్లా చేస్తుంది, సమాజం ఇట్లా ఉంది. ఆ భావన ప్రతి పేరెంట్స్లో కానీ వాళ్ళ రిలేటివ్స్లో ఉంటుంది. కొంతవరకు చెప్తారు వాళ్ళు, ఎలా చేస్తుంది, ఎందుకు చేస్తుంది, వేరే పని ఎందుకు చేయడం లేదు, ఇది చాలా రిస్కీ ఫీల్డ్, చాలామంది చెప్పారు. కానీ ధైర్యం ఉంది వంశీలో, మాలో ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో, ఆ ధైర్యంతో మనం చేయగలగం. అదే మాట అందరికీ నేను చెప్పాను. నాకు ఆ ఆలోచన లేదు, ఆడపిల్ల కానీ బాయ్ కానీ సమానంగా పెంచాలి పేరెంట్స్. ఆడపిల్ల అయినా అబ్బాయి అయినా అమ్మాయి అయినా సమానంగా పెంచాలి. ధైర్యంతో మన పాత ఏమంటారు కల్చర్స్ ఏదైతే ఉన్నాయి, రూల్స్ ఏ ఉన్నాయి, దానికి పట్టుకొని మనం చేస్తే అది మనం ఏం చేయలేం. మన పిల్లాడి భవిష్యం ఏముంది, మన భవిష్యత్తు ఎట్లా ఉండాలి, అది ఆలోచించాలి. ప్రతి పేరెంట్స్ మంచిగా సపోర్ట్ చేసి చిల్డ్రన్స్ని వాళ్ళు ఒక స్థాయికి తీసుకెళ్ళాలి. నాది కూడా అదే ఆలోచన.
అందరి కోసం. ఓకే, మీ దృష్టిలో చిల్డ్రన్స్ డే అంటే వన్ డే సెలబ్రేట్ చేసేసి చిల్డ్రన్కి ఇష్టమైన రోజు ఆ రోజు అన్ని సెలబ్రేట్ చేయడమా, లేదు అని అంటే చిల్డ్రన్ అసలు మీరు ఏమనుకుంటారు చిల్డ్రన్స్ డే స్పెషల్ అంటే? చిల్డ్రన్స్ డే అంటే ఒక డే సెలబ్రేట్ చేస్తారు, మన దేశంలో ఏదైనా వన్ డే సెలబ్రేషన్ చేస్తారు. కానీ ఆ డేలో ఏదైతే సందేశం ఉంది దాన్ని మనం ప్రతిరోజు పాటించాలి. ఓకే, చిల్డ్రన్స్ డే కోసం మనం చెప్తే చిల్డ్రన్స్లో మనకు ఎలాంటి వాళ్ళకు ఆశయం ఉంది, వాళ్ళలో ఏం గుణం ఉంది, దాన్ని మనం ప్రోత్సహించాలి. ఒక మంచి ఫ్యూచర్ ఎట్లా చేయాలి చిల్డ్రన్స్ కోసం, చిల్డ్రన్స్కి సమాజంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, మన ఫ్యామిలీలో అయినా, సమాజంలో అయినా, దేశంలో అయినా చిల్డ్రన్స్కి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద పేరెంట్స్ కానీ, సమాజంలో ఉన్న పెద్దలు కానీ, ప్రభుత్వం కానీ అందరూ చేయాలి. రైట్. ఇప్పుడు చైల్డ్ రైట్స్ గురించి జరుగుతుంటాయి, చాలా పనులు జరుగుతుంటాయి, కానీ 100% జరగవు. ఇంప్లిమెంటేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ మంచిగా జరగాలి. చిల్డ్రన్స్ డే అంటే చిల్డ్రన్స్ కోసం ప్రతి మాట, ప్రతి బాట మంచిగా జరగాలి. చిల్డ్రన్స్ ఫ్యూచర్ ఆజ్కి బచ్చే కల్కా భవిష్య అని హిందీలో అంటారు. అవును, రేపటి భవిష్యం మంచిగా కావాలంటే ఈ రోజు చిల్డ్రన్స్ని మంచిగా మనం పెంచాలి. వాళ్ళ కోసం మంచి సమాజం, మంచి దేశం కావాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ తివారీజీ. చూసారు కదా, ఎప్పుడైనా సరే చిల్డ్రన్స్ డే అంటే వన్ డే కోసం ఏదో చిల్డ్రన్స్ని తీసుకొచ్చేసి వాళ్ళకి ఇష్టమైన టీవీలో లేకుంటే సినిమాలో లేకుంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఏదో ఎంజాయ్ చేయించడం కాకుండా మొత్తం ఇయరంతా కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆశయ సాధన ఏంటి, వాళ్ళ మైండ్లో ఏది ఉంది, వాళ్ళ డ్రీమ్ ఎలా అనుకుంటున్నారు, ఎంతసేపు చదువు అని కాకుండా చదువుతో పాటు ఇది కూడా ఉంది అని చెప్పి గుర్తించి ముందుకు వెళ్తే మాత్రం ఇలాంటి ఎంతో మంది లిటిల్ జర్నలిస్టులు మనిషి లాంటి వాళ్ళు తయారవుతారని చెప్పి సార్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.